వెల్కమ్ టు ఏఏ వండర్స్. ఇప్పుడు హెల్దీ మరియు సింపుల్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఉలవ గుగ్గిలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్ ఉలవలను శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టాలి, లేదా కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టిన ఉలవలను కుక్కర్లో వేసుకుందాం. ఒక కప్ ఉలవలకు 3 కప్పుల నీళ్ళు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసి 5 నుండి 6 విజిల్లు వచ్చే వరకు ఉడికించండి. ఉలవలు బరువు తగ్గడానికి మాత్రమే కాదండి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్గా కూడా పనిచేస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్ళను కూడా కరిగేలా చేస్తుంది. గుడ్ ఫైబర్ మరియు హై రిచ్ ప్రోటీన్. కుక్కర్ 5 నుండి 6 విజిల్లు వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఉలవలు చాలా చక్కగా ఉడికాయండి. ఇప్పుడు ఉలవలలో ఉన్న రిమైనింగ్ వాటర్ని సపరేట్ చేసుకుందాం. ఈ వాటర్ని పారబోయకుండా చారులాగా కూడా వాడుకోవచ్చండి. పోపు కోసం బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి కలుపుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి వేసి అవి కాస్త రంగు మారే వరకు వేయించండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉలవలను ఇందులో వేసి 2 నిమిషాల పాటు బాగా కలపండి. చివరగా అవసరమైతే మరికొంత సాల్ట్ను యాడ్ చేసి చూసుకోండి. ఫైనల్గా కొత్తిమీర మరియు నిమ్మరసం చల్లుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఉలవ గుగ్గిళ్ళు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏఏ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.